ప్రజాకవి రచయిత తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత తెలంగాణ అందశ్రీ అకాల మరణం చెందడం పట్ల ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతికంగా ఆయన చేసిన కృషి మరువలేనిదని, తన రచనల ద్వారా పాట ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన జీవితమంతా పీడిత ప్రజల కోసం, తమ సమాజం కోసం నిస్వార్థంగా పోరాడాడు. తెలంగాణలోని ప్రతి పల్లెను తట్టి లేపిన జై జై హే తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పీపుల్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జేఏసీ చైర్మన్ బిచ్చిరి తిరుమలరావు, పౌర హక్కుల సంఘం నాయకులు విప్లవ కుమార్, ప్రముఖ న్యాయవాది మేకల సుగుణారావు, సామాజిక ఉద్యమకారుల గుంతేటి వీరభద్రం, తొలిదశ ఉద్యమకారులు విద్యాసాగర్, స్పర్శ భాస్కర్, సురేష్, బత్తుల సోమయ్య తదితరులు, రాష్ట్ర నాయకులు ఆవుల కిషోర్, కళాకారులు పాగి వెంకన్న, పమ్మి రవి, బొమ్మెర ముత్యం గురవయ్య, జాను, నాగేశ్వరరావు, రమణ, అబ్దుల్ రెహమాన్, ఆజాద్, మస్తాన్, సురేష్ తదితరులు అందశ్రీకి నివాళులర్పించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అనేక మంది కళాకారులు, ఐలన్న, బెల్లి లలిత, సంతోషు, ఇట్లా చాలామంది తెలంగాణ ఉద్యమంలో వందలాది వేలాది మంది కవులు, కళాకారులు ఈ తెలంగాణ కోసం జీవితమంతా తెలంగాణే, అసలు జీవితమే తెలంగాణ కోసం అన్నట్లుగా బతికి పాట పాడి పాట రాసి తెలంగాణ అంతా తిరిగిన వాళ్ళు ఇవాళ మన మధ్య లేకుండా పోతా ఉన్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా ఇవాళ అవపడినటువంటి స్థితిని ఇవాళ మనకు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కట్టినట్టుగా పాటలు రచించిన వాడు ఇవాళ అందశ్రీ ఉదయం 7:30 గంటలకు అనారోగ్యంతో హాస్పిటల్కు వెళ్తా ఉంటే తను చివరిసారిగా మనందరం కూడా తనని చూడలేకపోయినా తను రాసినటువంటి పాటలు, తను చేసినటువంటి ఉద్యమం మన కళ్ళ ముందే అవపడతా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ కోసం తను పరితపించినటువంటి రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. ముందుగా అందశ్రీని స్మరించుకుంటూ అందశ్రీకి నివాళులర్పించే ముందు